హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది 24,850 లెవెల్ దగ్గర. నిన్న మనం ఒక రేంజ్ అనుకున్నాం, 24,850 ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయబోతుంది. అండ్ లోవర్ సైడ్లోకి వచ్చేసి 24,650 ఒక 200 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ కన్సోలిడేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అని మనం ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ అండ్ రీచ్ అయిన హై రెండు ఒకటే. నిన్న ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది అనుకున్నాం, దానికి ఇన్వర్టెడ్గా ఒక బిగ్ రెడ్ క్యాండిల్ అయితే చూడడం జరుగుతుంది. ఈరోజు లోవర్ సైడ్లో నిన్న రీచ్ అయిన లో అయితే ఈరోజు టచ్ కాలేదు, 24,505 ఉంది. అండ్ ఈరోజు చూసుకున్నట్లయితే 24,508 ఉంది. సో రెండింటిని కామన్గా తీసుకోవచ్చు, 24,500 అని ఇంట్రాడేలో. ఇక టోటల్ రేంజ్ మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ 350 పాయింట్స్. ఒక సింగిల్ డేలో 350 పాయింట్స్ అంటే ఎన్ని రోజులు మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళింది కాబట్టి స్మాల్ కరెక్షన్ అయితే వచ్చింది. బట్ స్టిల్ మనం దీన్ని బేరేజ్గా చూడదలుచుకోలేదు. ఎప్పుడైతే 24,500 బిలో క్లోజ్ అవుతుందో అప్పుడు మనం రేంజ్ని షిఫ్ట్ చేసుకోవచ్చు. అప్పటి వరకు ఈరోజు ఏదైతే రేంజ్ ఉందో ఆ రేంజ్లో కన్సోలిడేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఈరోజు ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా 24,530. ఇది యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా. కంప్లీట్ రెడ్ క్యాండిల్ అయితే వచ్చింది. ఈ క్యాండిల్ బట్టి అయితే మార్కెట్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ లాగా, నిఫ్టీ 50లో ఒక ప్రాఫిట్ బుకింగ్ లాగా చూడొచ్చు అనిపిస్తుంది. సో ఇందాక చెప్పుకున్నట్టే 24,500 బిలో ఒక ఇంట్రాడే క్లోజింగ్ వస్తే మాత్రమే మనం మన రేంజ్ని మార్చుకుంటాం. అప్పటి వరకు ఈ రేంజ్, ఈ 350 పాయింట్స్ రేంజ్ లేదు. ఒకవేళ డౌన్ సైడ్ వెళ్తుంది అంటే ఇనిషియల్గా 24,250 ఉంది. ఈ రేంజ్లో మార్కెట్ టైల్ ఎండింగ్స్ని ఫామ్ చేస్తూ వచ్చింది కాబట్టి ఇమీడియట్ సపోర్ట్ 24,500 బిలో మార్కెట్ వెళ్తుంది అంటే 24,250ని ఫస్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్గా చూడొచ్చు. ఈ రేంజ్ని మనం కన్సోలిడేషన్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని చూద్దాం. ఈరోజు కంప్లీట్ రెడ్ క్యాండిల్ వల్ల 15 మినిట్స్లో మార్కెట్ని స్టడీ. ఈరోజు మనకి చాలా పెద్ద జోన్ ఉంది, మోర్ దెన్ 300 పాయింట్స్ జోన్. అండ్ కంప్లీట్ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి మనం 15 మినిట్స్ అనాలిసిస్ని స్కిప్ చేస్తున్నాం నిఫ్టీ 50లో. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో నిఫ్టీ 50 లాస్ట్ డే మనకి స్ట్రాంగ్గా కనపడుతుంది అనుకున్నాం. బ్యాంక్ నిఫ్టీ ఇంకా వీక్గానే ఉంది అనుకుంటున్నాం. బికాస్ ఇన్ని రోజులు మార్కెట్ కన్సోలిడేట్ అవుతూనే వస్తుంది. అప్పర్ లెవెల్లో 52,750 అండ్ లోవర్ లెవెల్లో 52,220. అండ్ ఈ లోయర్ టైల్ ఎండింగ్స్ చూసుకున్నట్లయితే 52,100, 200 ఈ 100 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ ఎక్కువగా సపోర్ట్ తీసుకుంటూ మళ్ళీ రికవర్ అయింది. ఈరోజు ఇంట్రాడేలో చూసుకుంటే 52,150 ఈరోజు రీచ్ అయిన లో. అలానే ఓపెనింగ్ అండ్ హై, ఓపెనింగ్ వచ్చేసి 52,530, హై వచ్చేసి 52,586. ఈ రెండింటిని కామన్గా 52,550 అని తీసుకుందాం. మార్కెట్ ఓపెన్ అయింది అండ్ రీచ్ అయిన హై. ఇక్కడ టోటల్ రేంజ్ మనం గమనించినట్లయితే 400 పాయింట్స్, హై అండ్ లోస్ ప్రకారం 400 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది. నిన్నటి క్యాండిల్ కన్నా ఒక స్మాలర్ క్యాండిలే ఫామ్ చేసింది. అండ్ అలానే క్లోజింగ్ చూసుకున్నట్లయితే 52,265 ఏరియా దగ్గరే మార్కెట్ క్లోజ్ అయింది. స్టిల్ ఇదే రేంజ్ని మార్కెట్ కంటిన్యూ చేస్తుంది. సో మనం ఈ రేంజ్ నుంచి బయటికి వస్తే మాత్రమే మన వ్యూని మార్చుకుంటాం. అప్పటి వరకు ఈ రేంజ్ బౌండ్ మార్కెట్నే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బ్యాంక్ నిఫ్టీలో అయితే. ఒకసారి ఈ మొమెంటం 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో 15 మినిట్స్ క్యాండిల్లో మార్కెట్ ఓపెన్ అయింది 52,500 అబోవ్ ఓపెన్ అయింది. ఇనిషియల్గా ఈ 3 క్యాండిల్స్ కూడా బాడీస్ అన్ని 52,500 అబోవ్ క్లోజ్ చేయడానికే ట్రై చేశాయి. ఫస్ట్ 2 క్యాండిల్స్ అయితే 52,500 అబోవ్నే బాడీ అంతా క్లోజ్ చేసింది. సో ఈ థర్డ్ క్యాండిల్లో ఎప్పుడైతే మనకి 52,500 లెవెల్ బ్రేక్ చేసిందో, సో దెన్ మార్కెట్ ఆల్రెడీ ఇక్కడ 2 టైమ్స్ 52,400 మార్క్ని హిట్ చేసింది కాబట్టి రేంజ్ డౌన్ సైడ్ షిఫ్ట్ అయింది. 52,500 రెసిస్టెన్స్ వాల్యూ కాస్త 52,400కి షిఫ్ట్ అయింది ఇంట్రాడేలో. సో ఈ క్యాండిల్స్ తర్వాత ఏ క్యాండిల్ కూడా 52,400ని కూడా టచ్ చేయలేదు. సో ఇక్కడ మనకి టాప్ లెవెల్లో కూడా 52,397 వచ్చింది. 52,400 కంప్లీట్గా ఒక రెసిస్టెన్స్ లాగా ఫామ్ చేస్తూ, అలానే లోవర్ సర్క్యూట్లో చూసుకుంటే స్ట్రాంగ్ సపోర్ట్ లాగా 52,200 ఏరియా మనకి యాక్ట్ చేయడం జరిగింది. 52,200 ఇది సపోర్ట్. సో టోటల్గా ఒక 200 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. సో మనం ఎక్స్పెక్ట్ చేసేది
ఆల్రెడీ సెవెరల్ డేస్ నుంచి మనం మాట్లాడుకుంటున్నాం 52,800 అండ్ లోవర్ సైడ్ వచ్చేసి 52,000. ఈ రేంజ్ నుంచి బయటకు వచ్చాక మాత్రమే మన రేంజ్ బ్రేక్అవుట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పుడు ఫ్రెష్ లెవెల్స్ని ప్రిడిక్ట్ చేయొచ్చు. అప్పటి వరకు ఇదే కన్సోలిడేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం మండే రోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys, see you on Monday.